ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, పెన్నా, గంగా నదుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అటు సింగరేణి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ప్రధాన జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. మరోవైపు వాగులు, వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఓపెన్ కాస్ట్ గని నుండి అందిస్తారు. గత 2 రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం ఆదిలాబాద్ జిల్లా మాత్రం తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతానికి అయితే సింగరేణిలో ఓపెన్ కాస్ట్లో కూడా భారీగా వరద చేయడంతో కూడా ఉత్పత్తికి అంతరాయం పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతానికి అయితే శ్రీరాంపూర్లోని ఓపెన్ కాస్ట్ వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం అయితే ఇది శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైన్. ఈ ఓపెన్ కాస్ట్లో గత 2 రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అయితే వరద నీరు చేరిన పరిస్థితి కనబడుతుంది. అయితే సింగరేణిలో అధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే దాంట్లో ఓపెన్ కాస్ట్ గనులు అధిక ముందు వరుసలో ఉంటాయి. అలాంటి ఓపెన్ కాస్ట్ గనులలో 2 రోజులుగా ఉత్పత్తి అయితే ఉత్పత్తి మాత్రం ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బైలో ఇప్పుడు చూస్తున్న వెహికల్స్ అన్ని కూడా పక్కగా ఆపించారు. అదేవిధంగా ఏవైతే మట్టి పనులు చేసే పనులు ఉంటాయి కదా, ఓపీ సంబంధించిన పనులు కూడా నిలిచిపోయినాయి. రోడ్లు అన్ని కూడా బురదమయడంతో కూడా ఉత్పత్తి అంతరం జరిగిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సింగరేణిలోని అటు శ్రీరాంపూర్, మందమారి, బెల్లంపల్లి డివిజన్లో ఉన్న ఓపెన్ కాస్ట్ అన్ని కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణికి ఒక 30,000 కోట్ల నష్టం వాటిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా అంతరం జరిగినట్టు అధికారులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా సింగరేణి వ్యాప్తంగా 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరం జరుగుతున్న కూడా అంచనాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం చూసిన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో అయితే భారీగా వరద చేరింది. గత 2 రోజుల్లో కురిసిన వర్షాలతో ఏదైతే ఈ మందమరి, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో ఉన్న ఓపెన్ కాస్ట్లు, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్లో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో సింగరేణికి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. అదేకాకుండా రవాణా మాత్రం సింగరేణి బొగ్గు ఉత్పత్తి రవాణా మాత్రం సఖ్యంగా జరుగుతున్న పరిస్థితి. అంతేకాకుండా మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జలాశయాలను కూడా నిన్నుకున్న తప్పించిన పరిస్థితి కనబడుతుంది. అటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు కొమరంభీం ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పైన ఉన్న మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కూడా వల్ల కూడా ఏదైతే ప్రాణహిత నది ఉప్పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దుండి వాగు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామాలన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఏదైతే వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అధికారులు ఏదైతే ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరు కూడా గ్రామస్తులు నది ప్రాంతాలకు వెళితే కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్న ఎవరైతే కూలి పనులకు వెళ్ళిన రైతులు కూడా వచ్చే ట్రాక్టర్ కూడా కాళ్ళలో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కూడా ఎవరు కూడా అడవి ప్రాంతం మన వాగుల ప్రాంతానికి వెళ్తే కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం నిండుకుండా తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాకపోకలకు అంతరాయం జరిగింది. దీనికి సంబంధించి ఆ రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. ప్రజలను అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, మెగా న్యూస్, ఆదిలాబాద్.